कांग्रेस गट्टिगा फार्म हाउस में जो सो गए वो एकदम झलक देना उनको। जय कांग्रेस। ధన్యవాదాలు మిత్రులారా। ఈ రోజు జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా షేక్పేట్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ ప్రాత్ నేతృత్వంలో కార్వాన్ శాసనసభ్యులు కౌసర్బాయ్ నాయకత్వంలో మా సహచర మంత్రివర్గ సభ్యులు మా పిసిసి అధ్యక్షులు ఈనాటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించడానికి వేలాదిగా తరలి వచ్చినందుకు షేక్పేట్ శక్తిని చూపించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా ఈ ఎన్నికలు సెంటిమెంటా డెవలప్మెంటా ఆలోచన చేయండి। ఒకవేళ సెంటిమెంటునే మనము ఆమోదించాలంటే ఆనాడు 2007లో పి జనార్దన్ రెడ్డి గారు గుండెపోటుతో మరణించినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఎంఐఎంతో సహా తెలుగుదేశం పార్టీ పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం ఇవ్వాలి అనంటే సెంటిమెంట్ రాజకీయాలకు కాలం చెల్లింది, పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా ఇచ్చేది లేదు అని చంద్రశేఖరరావు గారు నిర్ణయం తీసుకుంటే ఆనాడు పీజేఆర్ కుటుంబం కేసీఆర్ను కలవడానికి వెళ్తే గేటు బయట 3 గంటలు నించోబెట్టి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించి ఆనాడు ఉప ఎన్నికలకు నాంది పలికిందే చంద్రశేఖరరావు గారు। మరి 2007లో గొప్ప నాయకుడు పేదోళ్ళ గుండె ధైర్యం పీజేఆర్ చచ్చిపోతేనే ఆనాడు ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వని చంద్రశేఖరరావు ఈరోజు ఆయన కుమారుడు కేటీఆర్ ఏ రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని సెంటిమెంటుతో ఓటేయమని అడుగుతున్నాడని నేను ఈరోజు అడగదలుచుకున్న మీ ద్వారా। నిజంగానే సెంటిమెంటుకు ఓటు అడగాలంటే మొట్టమొదట జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ చౌరస్తాలో పీజేఆర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ నాయకులు ముక్కు నేలకు రాసి పీజేఆర్ ఆత్మకు క్షమాపణ చెప్పిన తర్వాతనే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఓటు అడగాలి। ఇవాళ షేక్పేట కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, బోడబండ కావచ్చు, యూసుఫ్గూడ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, సోమాజిగూడ కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు బెంజ్ కార్లు వదిలేసి ఇవాళ ఆటోలలో తిరుగుతున్నారు। మీ గల్లీలలో సమస్యల గురించి మాట్లాడుతున్నారు, మీ గల్లీలలో చేరుకపోయిన చెత్త గురించి మాట్లాడుతున్నారు, మీ తాగునీటి సమస్య గురించి మాట్లాడుతున్నారు, మీ ఇండ్ల మీద నుంచి వెళ్తున్న కరెంటు వైర్ల గురించి మాట్లాడుతున్నారు। నేను మీ ద్వారా ఒక్క మాట అడగదలుచుకున్నా, 2014 నుంచి ఈ జూబ్లీహిల్స్లో 3 సార్లు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నాయకుడిని గెలిపించిండు కదా, 2 సార్లు కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసిండు కదా, 3 సార్లు బీజేపీని నరేంద్ర మోడీని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిపించిండు కదా, మరి ఈ సమస్యలకు కారణం బీఆర్ఎస్ బీజేపీ కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి। మాకు అవకాశమే రాలే, మమ్మల్ని ఎవరు వచ్చి ఈ పని కావాలి అని అడగలే, అయినా జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో మిత్రుడు వివేక్ వెంకటస్వామి గారు 3 నెలల్లో 400 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, కరెంటు వైర్ల తొలగింపు కావచ్చు, ఈరోజు పనులు జరుగుతున్నాయి। మరి మిత్రులారా, అడగంది అమ్మాయినా పెట్టదని ఏ విధంగా అయితే అంటారో ఇవాళ అడగకపోయినా 400 కోట్ల రూపాయలు కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే ఇచ్చినాం। రేపు అడగడానికి మీ తరఫున మాట్లాడడానికి యువకుడైన నవీన్ యాదవ్ని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించి పంపిస్తే జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించి మీ అభిమానాన్ని చురగొనే విధంగా నవీన్ యాదవ్ పనిచేస్తాడని నేను ఈరోజు మీకు మాట ఇస్తున్నా। మిత్రులారా, ఇవాళ
మా అక్కల్ని మా యువకులని అడుగుతున్నా 10 ఏళ్లలో చంద్రశేఖరరావు